అధికారులు కూడా రాజకీయ నాయకులుగా మారిపోయారా అనే డౌట్ వస్తుంది. అధికారులు కూడా రాజకీయ నాయకులు ఏ తరహా ప్రసంగాలు చేస్తారో ఆ తరహా చేస్తున్నారనేది. ఇప్పుడు డిఎస్సి విషయంలో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే దాని మీద ఖచ్చితంగా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన వ్యాఖ్యలకి అది డిఎస్సి అంశం కాబట్టి లోకేష్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరో మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తే ఓకే, అలా చాలా మంది ఇచ్చారు. అయితే ఇక్కడ అధికారులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కీలకం. అది కూడా ఏ స్థాయిలో, కొన్ని ఆటల్ని ఆయన తప్పట్టారు, కొన్ని క్రీడల్ని జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది సాఫ్ట్ బాల్ గురించి, ఇలాగా జూడో గురించి, వీటి గురించి తప్పుపట్టారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అది కూడా అధికారులు చెబుతున్నమాట. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉత్సవాల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చేశారు అనేది ఇప్పుడు వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. అది కూడా ఎవరు రేజ్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ఇక్కడ రేజ్ చేసింది. పాఠశాల స్థాయి క్రీడల్లో ఆడిన వారికి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అంటూ క్రీడలు యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, అలాగే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారట. కూటమి ప్రభుత్వంలో డిఎస్సిలో నిబంధనలు తూచా తప్పక పాటించాం, అర్హులకే ఉద్యోగాలు ఇచ్చాము అనేది. ఓకే, ఇప్పుడు వీళ్ళ అధికారులు కాబట్టి విద్యాశాఖలో క్రీడా సంబంధించి కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పుడు డిఎస్సిలో అన్యాయం జరిగిందా లేదా, ఆ క్రీడా కోట అనేది ఒక కుంభకోణమా కాదా ఆయన అంటే అది చెప్పాలి. అంతే తప్ప నువ్వు కూడా గతంలో గ్రామీణ ఉత్సవాల్లో పాల్గొని క్రీడలు అంటే, గ్రామీణ ఉత్సవాల్లో ఎవరు పాల్గొంటారు? గ్రామీణ ఉత్సవాల్లో జరిగే క్రీడలు ఏంటి? గ్రామీణ ఉత్సవాల్లో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చేసారు. నిజంగా అలాంటివి ఉంటే బయట పెట్టండి, నిజంగా అది పెద్ద కుంభకోణం అవుతుంది. ఆ గ్రామీణ ఉత్సవాల్లో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారా? ఆ క్రీడలు ఏముంటాయి అక్కడ? లేదు. ఇప్పుడు గ్రామీణ ఉత్సవాల్లో కబడ్డీ పోటీలు ఉంటాయి. కబడ్డీ పోటీ ఒక క్రీడ కాదని చెప్దామా, పోని ఒప్పుకుంటారా? దాన్ని నిషేధిద్దామా? కబడ్డీని స్పోర్ట్స్లో పోని తీసేద్దామా? పోనీ అది చెప్పండి. గ్రామీణ ఉత్సవాల్లో క్రీడల్లో నిజంగా గనక అవి క్రీడలే కాదు, అందులో కూడా సచివాలయ ఉద్యోగులకి అందులో పొందారు అంటే ఆ లిస్ట్ బయట తీయండి. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, తీసి నిజంగా నిలబెట్టి దాని మీద కూడా కోర్టుకు వెళ్ళండి. అవసరమైతే అలా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ ఉద్యోగాల్ని రద్దు చేయండి, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇదే, అధికారులు కూడా రాజకీయ నాయకుల్లా మారిపోయి గత ప్రభుత్వ పాలకుల మీద ఆరోపణలు చేయడం అనేది ఒక కొత్త సంస్కృతి కాబోతుందేమో.